హలో అండి, అందరూ బాగున్నారా? నేను ఈరోజు పాలక్ పన్నీర్ కూర చేస్తున్నాను. చూడండి. ఫస్ట్ ముందుగా పాలకూరని కడిగేసి ఒక జలిగిన్నెలో వేసుకొని స్టవ్ వెలిగించి కళాయి పొయ్యి మీద పెట్టి ఆ పాలకూరని కళాయిలో వేసేసేయాలి. కళాయిలో వేసిన తర్వాత చిన్న గ్లాసు నీళ్ళు పోయాలి. అందులో చిన్న గ్లాసు నీళ్ళు పోసి మూత పెట్టేస్తే కొంచెం నీళ్ళు పోసి సరిపోలేదని ఇంకొంచెం నీళ్ళు పోసి మూత పెట్టేస్తే మూత పెట్టుకుంటే మగ్గుతూ ఉంటుంది. ఈ మగ్గే లోపల ఇవి కావలసిన పదార్థాలు చూపిస్తాను. ఫస్ట్ టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, గరం మసాలా, అల్లం వెల్లిపాయ పేస్టు, ఉప్పు, కారం, పసుపు, పన్నీర్ ప్యాకెట్. అది మగ్గిందో లేదో చూసి ఒకసారి తిప్పి ఆ నీరు కొంచెం దగ్గరికి వచ్చేదాకా ఉంచేసి ఈ లోపల ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు తరిగేసి దాంట్లో మిక్సీ గిన్నెలో వేసేయాలి. మిక్సీ పట్టడానికి అవన్నీ కోసేసుకొని దానిలో వేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ ఆల్రెడీ ఉంది కదా, ఇంతవరకు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇక మగ్గిందని తీసేసి జలిగిన్నెలో వేసుకొని ఆ పైన నీళ్లు పోయాలి. నీళ్లు పోస్తే ఆ పసర వాసన అంతా పోతుంది. లేకపోతే ఆ వాసన అంతా అట్లనే ఉండిపోయి బాగోదు కూర. ఆ పసర వాసన అంతా పోయిందాక అట్లా నీళ్ళన్నీ ఉంచేసుకొని అట్లా ఉంచుకొని ఈ లోపల నీళ్ళు ఉడుస్తాయి, మిక్సీ పట్టుకొని రావడం. చల్లారింది. ఆ పాలకూర వరకు మిక్సీ పట్టుకుంటే అది విడిగా పట్టుకోవాలి. మిక్సీ చిన్న జార్లో వేసుకొని ఆరిపోయిన తర్వాత మిక్సీ పట్టుకుని రావడం. విడివిడిగా పట్టుకోవాలి. పాలకూర విడిగా పట్టుకోవాలి. అల్లం, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఏమో విడిగా పట్టుకోవాలి. పాలకూర మిక్సీ పట్టుకొని వస్తాం. ఈ లోపల ఇంకా కళాయి పెట్టేసి నూనె పోయాలి. ఒక 2 గరిటెలు. మిక్సీ పట్టుకున్నది అల్లం, ఈ టమాటాలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ పట్టుకున్నాం కదండి, అది అన్నీ దానిలో పోసేసి మగ్గనియాలి. తిప్పుకుంటూ ఉండాలి. ఇక అంతా కలిసిందాక తిప్పేసుకోవాలి. ఉప్పు తగినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు, ఒక 1/2 స్పూను పసుపు, చెంచాన్నరేమో ఉప్పు వేసాము, ఒక 1/2 స్పూన్ ఏమో పసుపు వేసాను.
ఒకసారి తిప్పడం అది. అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక అర స్పూన్. మొత్తం తిప్పుకోవాలి. దగ్గరకు వచ్చిందా ఉంచాలి. మసాలా దగ్గరికి వచ్చి నూనె పైకి వస్తుంది. పైకి వచ్చిన తర్వాత, పైకి తేలిన తర్వాత పాలకూర మిక్సీ పట్టుకున్నాం కదండి, ఆ పాలకూర అందులో వేసేయాలి. అది కూడా మగ్గాలి కదా పాలకూర కూడా. కొంచెం నీళ్ళు పోసుకొని తొలిపి దానిలో పోసేసుకుంటే అది తిప్పేసుకోవాలి. తిప్పుకొని కాస్త నీళ్ళు చుక్కేసుకొని దానిలో పోసుకుంటే అది మంచిగా తిప్పుకుంటే అంతా కలిసిపోవాలి. ఒక చుక్క నీళ్ళు పోసి తొలిపి దానిలో పోసేసుకొని కలుపుకోవాలి. మొత్తం కలుపుకోవాలి మంచిగా. పొడి మసాలా కొంచెం వేసుకోవాలి. గరం మసాలా ఒక అర స్పూన్. కారం వేయాలి. ఇప్పుడు పిల్లలు ఉన్నారు కదండి, అందుకే తగ్గించేసుకుంటాం. మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. కారం చెంచాన్నర వేసుకున్నాం. మేము పిల్లలు ఉన్నారు ఘాటు తినరని తక్కువ వేసుకున్నాం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో పాలకూర. ఒక చుక్క నీళ్ళు వేసాం. పన్నీర్ కూడా ఉడకాలిగా. కొంచెం ఉప్పు తగ్గిందని ఉప్పు వేసేసుకుంటున్నాం. ఓ 2 స్పూన్లు పట్టినాయి మొత్తం. ఇక పన్నీరు ముక్కలు మంచిగా ఉండి చూసి కడుక్కోపోయినా ఏం కాదు, దానిలో వేసేసుకుంటే ఆ ముక్కలకు పడుతుంది అదంతా. ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లిపాయ పేస్టు అంతా ముక్కలకు పట్టుద్ది. ఆ ముక్కలు మంచిగా టేస్ట్గా ఉంటాయి. కాకపోతే అది వేపకూడదండి నూనెలో. ఏపితే గట్టిపడిపోతాయి. ఇట్లా దీంట్లో ఉడికితేనే మెత్తగా ఉంటాయి. కొద్దిసేపు ఉడకాలి, దానికి ముక్కకు పట్టాలి. అది ఉడికిందో లేదో చూద్దాం ఒకసారి. కొద్దిసేపు ఉంచేసి దగ్గరికి వచ్చిందాక ఉంచేసి దగ్గరికి వచ్చిందో లేదో చూడాలి. ఓ 10 నిమిషాలు అట్లా ఉంచేస్తే దగ్గరికి వచ్చేసిద్ది. అది దగ్గరికి వచ్చేసింది. మరీ పులుసుగా ఉండకూడదులేండి, కొంచెం దగ్గరికి వస్తే చాలు. చపాతీలోకి కూడా నంచుకోవడానికి కావాలిగా, మరి కొంచెం మరీ గట్టిగా ఉంటే బాగోదుగా కూర కూడా. మొత్తం మంచిగా తయారైపోయింది కూర. ముక్కకు పట్టేసింది ఉప్పు, కారం అన్ని. పాలకూర మంచిగా ఉంది, చూడటానికి కూడా కలర్ఫుల్గా ఉంది. ఇంకా అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. అయిపోయిందండి, పాలక్ పన్నీరు అయిపోయింది. ఎలా ఉందో ఏంటో ఒకసారి మీరు కూడా చేసి చూసి టేస్ట్ చూసి చెప్పండి. మాకు కూడా బాగుంది ఇది. సరేనండి, ఉంటానండి. లైక్ చేయండి.